మోడీ ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ గోదావరికని పైలాన్ చౌరస్తా వద్ద పిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ప్లేకార్డులతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఈ నరేష్ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ ప్రభుత్వం 5 రాష్ట్రాల ఎన్నికల సమయంలో పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచబోమన్న ప్రభుత్వం ఎందుకు విరుద్ధంగా 5 రోజుల్లోనే 2 సార్లు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచడం వలన ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాల కారణంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరగడం వలన నిత్యావసర వస్తువులు ధరలు అమాంతం పెరిగిపోతూ సామాన్య ప్రజలపై మోయలేని భారం పడుతుందని, పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని, ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలకు వ్యతిరేకంగా ఇవాళ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచడం ద్వారా ప్రజలపై అనేక భారాలు మోపుతున్నారు. ఈ యొక్క ప్రజలపై పడేటువంటి భారాన్ని నరేంద్ర మోడీ మరి ఏ విధంగా తీర్చాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ ధరలు పెరగడం ద్వారా నిత్యావసర ధరలు, ఉప్పు ధర, పప్పు ధర, బియ్యము, కూరగాయలు, మంచి నూనె, ఇవన్నీ నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే ప్రమాదం ఉంది. దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పి ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుందని, ఆ ఆందోళన కార్యక్రమాలకు మోడీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ నిరసన కార్యక్రమంలో ఏ వెంకన్న, అశోక్, మల్లేశం, రాజేశం, బుచ్చమ్మ, లింగయ్య, దుర్గయ్య, ఐలయ్య, మల్లికార్జున్, ప్రేమ్ కుమార్, కవిత, ఆర్ లక్ష్మి, పి సుగుణ, ఎం రమ, వినోద, మంజులతో పాటు 50 మంది పార్టీ ప్రజాప్రతినిధి సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.